చిత్తూరు జిల్లాలో రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులపై బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన వరుస కథనాలపై జిల్లా యాంత్రాంగం స్పందించింది. భూ సమస్యలు, ఇళ్ల కబ్జాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో జిల్లా యాంత్రాంగం అప్రమత్తమైంది. ఐరాల మండలంలో 90 ఏళ్ల వృద్ధురాలి ఇల్లు అక్రమంగా కబ్జాకు గురైన ఘటన తీవ్ర దుమారం రేపింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన తహసీల్దార్, వీఆర్ఓలు, సర్వేయర్లు అవినీతికి పాల్పడుతూ పేదల భూములను పెద్దలకు కట్టబెడుతున్నారని ఆరోపణలున్నాయి. గతంలోనూ ఈ ఆరోపణలపై కలెక్టర్ అధికారులను హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఇప్పుడు బీఆర్కే కథనాలతో చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన అధికారులపై వేటు వేశారు. ఐరాల మండల తహసీల్దార్ మహేష్ ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూ మాఫియాతో కుమ్మక్కయ్యారని స్థానికులు తెలిపారు. నువ్వు లేకపోయినా పర్లే, ఈ ఎండలో నువ్వు బయట తిరగద్దు. ఆమె వస్తే చాలు. వీళ్ళందరూ ఉంటారు, లీశ్వర్ వాళ్ళందరూ వస్తారు కదా. నేను వస్తాను, నేను మాట్లాడతాను. నువ్వు రావాల్సి ఉంటాను, నేను వాడే ఉండు. ఏం చేయాలో చేస్తాం. ఏమి ఇంట్లో నుంచి ఏమి బెదిరిస్తున్నారా? ఎట్లా బెదిరిస్తానే ఉన్నారు. నేను రాయలు పోతే ఇల్లు కొట్టేస్తారంట. కేజీపీ పెట్టుకొచ్చి ఆ ఇల్లు కొట్టేసి మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు. అందుకు నేను అనగానే ఆ బిడ్డకు చేసి చేయాలా అని నేను రాసి ఇచ్చేసిన. ఎవరు చేసేయాలని జమ్మకు రాసి ఇచ్చేసిన. రెండో కూతురు రాసి ఇచ్చేసిన. ఇప్పుడు ఆ రెండో కూతుర్ని కూడా వాళ్ళు పెట్టుకొని వాదల చెంగనాడు ఎక్కడికి వచ్చినారు. మీ భర్త గారు చనిపోయి ఎన్ని రోజులు అయింది? సరే అమ్మా, ఏం చెప్పినారు ఆయన అధికారు తహసీల్దార్ వాళ్ళు? వస్తాం, చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పినారా? బుధవారం చేస్తారు. వచ్చి నువ్వు రావాల్సిన పని లేదమ్మా, నీ కూతురు చాలు సరే. ఏం పేరు మీ పేరు? నీ పేరు? లక్ష్మమ్మ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఝాన్సీ, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో రెవెన్యూ శాఖలో ఇప్పటికే కూడా అంటే చిత్తూరు కలెక్టర్ అంటే ఒకసారిగా వేటు వేయడం జరిగింది చాలా మందిని. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, కొంతమంది తహసీల్దార్లు అదేవిధంగానే రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గంలో ఈ రకంగా కొంతమంది అక్కడ తహసీల్దారులు అదేవిధంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున అంటే భూ అక్రమాల్లో తలదూర్చడం, ఎవరైనా సరే అంటే బాధితులు ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పరిష్కారం చేయకుండా రకరకాలుగా తహసీల్దార్ కార్యాలయాలకి పెద్ద ఎత్తున తిప్పించుకుంటారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందువల్లనే చాలా మంది అంటే పూతలపట్టు నియోజకవర్గం కావచ్చు లేదంటే పరిసర ప్రాంతాల్లో చాలా మంది కలెక్టర్ని కలిసి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ప్రతి సోమవారం జరిగే సందర్భంలో ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఎత్తున కలెక్టర్కి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా చర్యలు తీసుకోవడంతో తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఐరాల మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ మహేష్ పైన గతంలో ఎన్నో రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. వారిపైన
చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన్ని బదిలీ చేస్తూ కూడా ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆయనతో పాటు మరికొంతమంది, ఎందుకంటే గతంలో అక్కడ పనిచేస్తున్నటువంటి అంటే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి మరికొంతమంది సిబ్బంది, కింది స్థాయి సిబ్బందులు అంటే సర్వేయర్లు కావచ్చు, అదేవిధంగానే విఆర్ఓలు కావచ్చు, ఇట్లా కొంతమంది పైన కూడా రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. వారిపైన కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే తహసీల్దార్ నిర్లక్ష్య కారణంగానే, మహేష్ నిర్లక్ష్యం కారణంగానే గత 3 నెలల నుంచి కూడా కలెక్టర్ కార్యాలయానికి 90 ఏళ్ల ముసలమ్మ అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐరాల మండలంలోనే ఎగువ నాగులవారిపల్లికి సంబంధించిన ఒక వృద్ధురాలు, 90 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ప్రతిసారి కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఇల్లు వేరే వ్యక్తి కబ్జా చేశారు, దీన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆర్డీఓ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆమెకు న్యాయం జరగలేదు, న్యాయం చేయలేదు. ఇదే విషయాన్ని మనం బీఆర్కే న్యూస్ లో వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దాదాపుగా ముసలమ్మకి న్యాయం చేయండి అని అంటూ కూడా పెద్ద ఎత్తున మనం కూడా ఆమెకు సపోర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అవినీతి బకాసురులకు అండగా ఉండొద్దని అంటూ కూడా మనం తహసీల్దార్ని కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా మీడియా సమక్షంలో కావచ్చు, అదేవిధంగానే స్థానిక గ్రామస్తుల సమక్షంలో అంటే అక్కడ అంటే వాళ్ళ ముసలమ్మకి న్యాయం చేస్తానంటూ చెప్పినటువంటి ఏదైతే తహసీల్దార్ మహేష్, అదేవిధంగా కొంతమంది సిబ్బంది ఆమెను తన తర్వాత పట్టించుకోకుండా పోవడం, దాని తర్వాత మరోసారి ఆమెపై కలెక్టర్ని కలిసిన నేపథ్యంలోనే వరుస ఫిర్యాదులు అంటే ఒక ముసలమ్మ లక్ష్మమ్మ దేవికి న్యాయం చేయడంలో అంటే తహసీల్దార్ మహేష్ తీవ్రంగా జాప్యం చేశారు. అదేవిధంగానే రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారన్న కారణంగానే మరికొంతవరకు కూడా చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ సమస్యల పరిష్కారం పట్ల భూ వివాదాలు, అదేవిధంగానే ఇళ్ల కబ్జాలు, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం, వాళ్ళకి అక్రమార్కులకి పెద్ద ఎత్తున అండగా ఉండాలనే రకరకాల ఆరోపణలతోనే ఈ శాఖలో కొంతమందిని బదిలీ చేయడం జరిగింది. ఆ కోవలోనే తహసీల్దార్ ఐరాల మండలానికి సంబంధించి తహసీల్దార్ మహేష్ ను కూడా బదిలీ చేయడం జరిగింది. ఆమె అక్కడ స్థానంలో తహసీల్దార్ అంటే కొత్త వారిని నియమించే అవకాశం అయితే ఉంది. మరి గోపి చెప్పండి, ఇప్పుడైతే కలెక్టర్ గారు బదిలీ వేటైతే వేయడం జరిగింది. దీని వలన ఐరాల మండలంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారా? వారి స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అంటే ఐరాల మండలానికి సంబంధించి కాకుండా పూతలపుట్టు కానీ ఇలాంటి ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలాల్లో భూ సమస్యలు, భూ వివాదాలు ఇలాంటి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేయడంలో ఈ ఏదైతే ప్రస్తుతం అంటే బదిలీ అయినటువంటి వేటు పడినటువంటి మహేష్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేదే ప్రధానంగా ఇందులో ఆరోపణ. ఎందుకంటే సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ గంటల సమయం కూర్చోబెట్టడం, వాళ్ళకి పరిష్కారం చేయించడంలో విఫలం చెందడం, ఇలాంటి రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇంకా తహసీల్దార్ని కాదనుకొని ఇంకా బైస్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ గారికి గానీ ఫిర్యాదు చేస్తే తమకు ఈ భూ సమస్యలు లేదంటే ఇళ్ల కబ్జాలు ఇట్లా రకరకాలుగా సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారం దొరుకుతున్న ఉద్దేశంతోనే ప్రతి సోమవారం కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 100 నుంచి 150-200 మంది చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ బారులు తీరుతున్నారు. ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తున్నారు? ఎందుకు కింద స్థాయిలో ఉన్న అధికారులు ఎందుకు ఈ రకంగా సహకరించడం లేదు? ప్రజలకు ఎందుకు సేవ చేయడం లేదు? ఎందుకు ఈ రకంగా ప్రభుత్వానికి ఈ రకంగా చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ ఎక్కడ లోపం ఉంది అనే దానిపైన లోతైనటువంటి దర్యాప్తు చేసినటువంటి కలెక్టర్ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తహసీల్దార్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులే ఇందుకు ప్రధాన కారణం. కర్త, కర్మ, క్రియ వీళ్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అంటే పరిష్కారం చేయించడంలో, సమస్యల పరిష్కారం చేయించడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రాథమిక అంటే విచారణ అనంతరం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి తహసీల్దార్ ఐరాల మండలానికి సంబంధించిన తహసీల్దార్ మహేష్ పైన బదిలీ వేటు వేయడం జరిగింది. దాని తర్వాత ఈ శాఖలో మరికొంత మంది పైన, ఎందుకంటే ఉదాహరణకి అంటే ఈ ముసలమ్మకు సంబంధించి పెద్దానికి సంబంధించి ఇల్లు కబ్జా విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి సర్వేయర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి అంటే ప్రోర్జరీ అంటే రకరకాల డాక్యుమెంట్స్ సృష్టించి ఆ ఇల్లునే వేరే వాళ్ళ పేరుతో సర్వే రిపోర్ట్ ఇచ్చి స్కెచ్ ఇచ్చివేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా అంటే ఇళ్లనే కబ్జా చేసి అక్రమాలతో కుమ్మక్కై ఈ పెద్ద ఎత్తున ఇంటికి సంబంధించిన సర్వేలు అదేవిధంగా రిపోర్ట్స్ నే మార్చేస్తున్నారంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే దానిపైనే ప్రధానంగా కలెక్టర్ దృష్టి పెట్టడం జరిగింది. అందువల్లనే తొలి దశలో ఏదైతే తహసీల్దార్ మహేష్ పైన బదిలీ వేటు వేశారు. ఇవాళ రేపటి లోపల ఆ శాఖలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అవినీతి తిమ్మింగళాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.